మహబూబ్నగర్ నియోజకవర్గం పూర్తిగా ఏడాది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఇతర అంశాలపై ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. అసలు రివ్యూలో ఎటువంటి అంశాలపై చర్చ చేశారు, ఈ ఏడాది కాలంతో పాటు రాబోయేటటువంటి 4 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగిందనేటువంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈరోజు రివ్యూ నిర్వహించారు. ఏడాది పాలనలో జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రివ్యూ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అంటే రాబోయే 4 ఏళ్లకు సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా? మొత్తం మీద ఈ 1 ఇయర్ పాటు ఏమేమి జరిగింది, ఏ కార్యక్రమాలు గ్రౌండ్ చేసుకున్నాము, శాంక్షన్స్ ఏమైనాయి, ఏవి కంప్లీట్ అయినాయి, ఏవి కంప్లీట్ కాలేదు, ఇవన్నీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. అది కూడా సగం డిపార్ట్మెంట్లే రివ్యూ అయినాయి. ఇంకా ముఖ్యమైన ఎడ్యుకేషన్, మున్సిపాలిటీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అది మళ్ళీ 2 రోజుల తర్వాత రివ్యూ తీసుకుంటాం. పూర్తిగా గత సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయో, ఏ కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టలేదో వాటి మీద ఎక్కువ చర్చ జరిగింది. ఖచ్చితంగా అధికారులకు కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది అనేది అర్థమైంది. కాబట్టి ఈ వచ్చే 4 సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున చాలా స్పీడ్గా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రివ్యూ తీసుకున్నాం. గత ప్రభుత్వంలో చాలా పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. రకరకాల గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్లో కూడా రకరకాల సమస్యలన్నీ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ సమస్యల్ని ఎంత మేర ఎదుర్కోగలిగారు, ఆ సమస్యల్ని ఎంత మేర సాల్వ్ చేయగలిగారు ఈ ఏడాది కాలంలో? ఇప్పుడు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మేము ఉంటాం కాబట్టి మొదటి సంవత్సరంలో గతంలో ఉన్న పెండింగ్ వర్క్ల మీద దృష్టి పెట్టినాము. తర్వాత మా 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే అమలు జరుగుతూ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టినాము. అలాగే ఎక్కడెక్కడైతే శాఖాపరమైన లొసుగులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టినాము. తర్వాత అధికారులు కూడా కొంతమంది బాగా పనిచేసిండ్రు, కొంతమంది అంత బాగా పనిచేయలేదు. సో బాగా పనిచేసిన వాళ్ళని అభినందిస్తూ, కొద్దిగా అలసత్వం చూపిన వాళ్ళని ఈ సంవత్సరం అట్లయితే కుదరదు అని చెప్పి వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మున్సిపాలిటీగా ఉన్నటువంటి మహబూబ్నగర్ కార్పొరేట్గా మారబోతుంది. కార్పొరేట్గా మారిన తర్వాత మహబూబ్నగర్లో ఎటువంటి డెవలప్మెంట్ని ఆశించవచ్చు? ఇక్కడ ఖచ్చితంగా కార్పొరేషన్ అయిన తర్వాత మనకు ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ముఖ్యమంత్రి గారిని కూడా ఎక్కువ ఫండ్స్ అడుగుతూ ఉన్నాం. రాబోయే బడ్జెట్లో కూడా ఎక్కువ ఫండ్స్ కేటాయించుకుంటాం. మున్సిపాలిటీ కంటే కార్పొరేషన్ అయితే అన్ని రకాలుగా మనకు లాభం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టుబట్టి కార్పొరేషన్ చేయించుకున్నాం. గత 10 సంవత్సరాల్లో మనకంటే చిన్న పట్టణాలు ఎన్నో కార్పొరేషన్స్ అయినాయి. కాకపోతే ఎందుకనో మరి మహబూబ్నగర్ను కార్పొరేషన్ జాబితాలో పెట్టలే. కానీ నేను వచ్చిన తర్వాత మహబూబ్నగర్ గౌరవం పెంచే విధంగా కార్పొరేషన్ కావాలి అని చెప్పి పట్టుబట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పిన దానికి వారు కూడా ఓకే అని ఈరోజు మన కార్పొరేషన్ ఇచ్చిండ్రు. ఎక్కడా తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం నవరత్నాలు అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్లో 9 రకాల పూర్తిగా విద్యార్థులకు కావచ్చు, యువతకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ కూడా లబ్ధి చెందేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఎట్లా సాగుతుంది కార్యక్రమం? ఏవైతే మేము స్కీమ్స్ గ్రౌండ్ చేసినామో అవన్నీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకటి పయనీర్ అని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్, మెడికల్ కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అలాగే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా బాగా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కార్యక్రమాలు, అలాగే పర్యావరణ రక్షణకు కార్యక్రమాలు, తర్వాత స్పోర్ట్స్ కోసం కార్యక్రమాలు, కల్చరల్ ఆస్పెక్ట్స్, మహబూబ్నగర్లో ఉన్న కళాకారులందరి కోసం ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నాం. ఒక్కొక్కటి గ్రౌండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఈ 2025 సంవత్సరంలో నవరత్నాల్లోని అన్ని కార్యక్రమాలు కూడా గ్రౌండింగ్ చేస్తాం. కొన్ని వేల మందిని దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా కార్యక్రమాలు రూపొందించుకుంటాం. సో మొత్తానికి గడిచిన ఏడాది కాలంలో నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే 4 ఏళ్లలో పూర్తిగా నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా అదే రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తున్నామంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.